పడింది. నగరం విస్తరించే క్రమంలో ఐడిపిఎల్ భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆ భూములపై ఎమ్మెల్యే కన్నుపడిందని ఆయనకు మరికొందరు బడాబాబులు చోటామోటా నేతలు కూడా తోడై ఎవరికి దొరికిన భూమిని వారు కబ్జా చేసి నకిలీ పత్రాలతో అమ్మేసినట్టు తెలుస్తుంది. ఇలా ఇప్పటికే 150 ఎకరాలు కబ్జాకు గురై చేతులు మారినట్టు సమాచారం. వాటి విలువ దాదాపు 4000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఈ దందాలో ఐడిపిఎల్కు చెందిన కొంతమంది ఉన్నత ఉద్యోగుల పాత్ర కూడా ఉందని సమాచారం. పైకి ఆ భూముల్ని కాపాడుతున్నట్టు నటిస్తూ లోపల మాత్రం కబ్జాదారులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని వారు కూడా లాభపడుతున్నట్టు తెలిసింది. ఈ కబ్జాలు విక్రయాల గురించి తెలిసిన ఆ భూములను కాపాల్సిన రెవెన్యూ యంత్రాంగం స్పందించకపోవడం, పరిశ్రమను మూసివేసిన కేంద్రం భూములను కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఐడిపిఎల్ భూములను కబ్జా చేస్తున్న వారు ఆ భూములలో కొత్తగా రోడ్లు వేయించడం, డ్రైనేజీలు నిర్మించడం వంటి పనులు చేస్తున్నారు. అక్కడ అసలు పాత ఆనవాళ్లే లేకుండా కనపడకుండా చెరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు రైల్వే శాఖ నిర్మించిన ట్రాక్ను సైతం లేకుండా చేయడం గమనార్హం. పరిశ్రమలో తయారు చేసిన ఔషధాలు ఇతర ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో సనత్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఐడిపిఎల్ పరిశ్రమ వరకు రైల్వే శాఖ ఓ ట్రాక్ వేసింది. కానీ ఇప్పుడు అక్కడ నివాస గృహాలు తప్ప ట్రాక్ ఆనవాళ్లే లేవు. ఇటీవల గూడ్స్ బోగీల పార్కింగ్కు ఐడిపిఎల్ ట్రాక్ను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని భావించి పరిశీలించనకు వచ్చిన రైల్వే శాఖ అధికారులు అక్కడ అసలు ట్రాకే కనిపించగా బిత్తరపోయారు. ప్రస్తుతం ఆ ట్రాక్ ఉన్న ప్రాంతంలో ఓ కాలనీ ఏర్పడింది. ట్రాక్ మీద సీసీ రోడ్డు వచ్చేశాయి. అక్కడ సుమారు 80 ఎకరాల దాకా భూమి అన్యక్రాంతం అయిందంటూ ఐడిపిఎల్ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఐడిపిఎల్ భూములను 2019 నుంచి ఎమ్మెల్యేనే దగ్గరుండి కబ్జా చేసి అమ్మకానికి పెట్టారని ఉద్యోగులు చెబుతున్నారు. అడ్డుకునేందుకు వెళ్తే టిప్పర్తో తొక్కి చంపిస్తానంటూ ఆయన హెచ్చరించారని ఆరోపించారు. అలాగే బాల్నగర్ డీమార్ట్ వెనుక సబ్స్టేషన్ అనుకునే ఐడిపిఎల్ భూమి ఉంది. అక్కడ 20 ఎకరాలను కబ్జా చేసి రియల్టర్లకు కట్టబెట్టినట్టు సమాచారం. ఐడిపిఎల్ భూముల కబ్జాపై కొందరు ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సదరు ఎమ్మెల్యే తన బినామీలతో ఆ ఉద్యోగులపై తిరిగి ఫిర్యాదులు చేయించి వేధింపులకు పాల్పడుతున్నట్టు చెప్తున్నారు.